నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ప్రత్యూష. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనామిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బశ్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఎంతోమంది హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా మీరు శాశ్వతంగా పరిష్కారం కల్పిస్తూ హోమియోపతి వైద్యం గురించి ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తూ ఎన్నో సక్సెస్ రేట్లు సాధించారు. సో ఈ వారంలో ఎంతమంది పేషెంట్స్కి సక్సెస్ రేట్ కొనసాగింది, ఈరోజు మాకు ఎంతమంది చూపించబోతున్నారు సాక్షులను? ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ రావాలంటే మనము ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించి, అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే, బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు ఏ బాధతో వచ్చిందో తగ్గినాక ఎట్లా ఉందని ప్రజలకు చూపించడం వల్ల హోమియోపతి ఎఫెక్ట్ అనేది ప్రజలకు తెలిసిపోతుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది. గతంలో మేము ఓన్లీ లైవ్ ప్రోగ్రామ్స్ మాట్లాడడమే ఉండే. ఇప్పుడు అది ఎంతవరకు సక్సెస్, ట్రీట్మెంట్ చేసినాక ఎంత హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, మెల్లగా పనిచేస్తుంది, సంవత్సరాలు పడుతుంది అని చెప్పి ఏదైతే అవగాహన ఉన్నదో పబ్లిక్లో, తప్పుడు ప్రచారం ఉందో అది కాదు అని నిరూపించి ప్రజలకు హోమియోపతిలో కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ మెడిసిన్ వాడితే, క్వాలిటీ మందు మెడిసిన్ వాడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది అనేది ప్రజలకు తెలియకుండే. ఇప్పుడు మనం చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్స్లో సక్సెస్ కేసులు అన్నీ కూడా చూపించడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వచ్చింది. అదేవిధంగా చాలా క్రానిక్ కేసెస్, అసలు కార్పొరేట్ హాస్పిటల్లో ఇది ట్రీట్మెంటే కాదు, ప్రపంచంలో దీనికి మందులే లేవన్నటువంటి వ్యాధులను కూడా హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నామంటే మరి హోమియోపతి ఎంత అద్భుతమైన వైద్య విధానాన్ని డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి ఆయన హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టినంటే మరి ఎంతో జీవితం అంతా త్యాగం చేసి మన కోసము రాబోయే తరాలకు మంచి వైద్యం అందించాలి, తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో కొంతమంది దుష్టశక్తులు తప్పుడు ప్రచారాలు చేసి దీని వైద్యాన్ని పైకి వస్తే మనం బతకలేమని చెప్పి తొక్కేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అలాంటి వైద్యాన్ని ప్రజలకు హానిమాన్ గారి కళలు నిజం చేయడానికి హానిమాన్ గారు చూపించిన సిద్ధాంతాల ప్రకారంగా ప్రజలకు మందు ప్రయోగం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నివారించవచ్చు. ముఖ్యంగా హోమియోపతి వైద్యంలో డ్రగ్స్ ఇవ్వాలంటే మీ యొక్క మానసిక, శారీరక కాన్స్టిట్యూషన్ సిమ్టమ్స్ అన్నీ కూడా డాక్టర్కి చెప్పినప్పుడే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 10 సిమ్టమ్స్లో ఒక్క సిమ్టమ్ రాంగ్ చెప్పినా మందు కరెక్ట్ ఇండికేట్ కాదు, కాబట్టి పనిచేయదు. అట్లా కాకుండా హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఫిజికల్గా ఏమి చూపించకుండా మీ యొక్క సిమ్టమ్స్ అన్నీ చెప్పాలి. అప్పుడే మీకు ఆ యొక్క మ్యాచ్ అయిన మందుని మేము సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు అది పనిచేస్తుంది. ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్, సిమ్టమ్స్ కొన్ని దాచిపెట్టి 1-2 చెప్పి మిగతా చెప్పకపోతే డ్రగ్ సెలెక్షన్ కూడా రాంగ్ అవుతుంది, అప్పుడు ఎన్ని రోజులు వాడినా పనిచేయదు. కాబట్టి ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలి. హోమియోపతి డాక్టర్కు ఫిజికల్గా రిపోర్ట్స్ చూపిస్తే మందులు ఇవ్వలేము. ఆ రిపోర్ట్స్లో డయాగ్నోస్ అయినప్పటికీ ఆ వ్యాధి యొక్క లక్షణాలన్నీ కూడా డాక్టర్కి చెప్పినప్పుడే దాని సరైన మందు ఇవ్వాల్సి వచ్చి కరెక్ట్ మందు ఇండికేట్ అయితే అది పనిచేస్తుంది. క్వాలిటీ మందులు, మంచి ఒరిజినల్ మెడిసిన్స్, జర్మనీ మెడిసిన్స్ మనం వాడడం వల్ల ఈ అద్భుతమైన రిజల్ట్ ఉన్నది. ఇప్పుడు ఒక కేసు, స్పైనల్ కార్డ్ ఇంజురీ, వెన్నుపూసకు యాక్సిడెంట్లో వెన్నుపూస డ్యామేజ్ అయిపోయి 3 సంవత్సరాల నుంచి బెడ్ రీడ్. అలాంటి పేషెంట్కు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విసుకొచ్చి ఇంట్లో పడేసుకున్నటువంటి పేషెంటు మన ఈ లైవ్ ప్రోగ్రామ్స్ చూసి, యూట్యూబ్లో చూసి మన దగ్గర రావడం జరిగింది. వితిన్ 3 months 4 monthsలో పేషెంట్ డెడ్ అయిపోయినటువంటి వెన్నుపూసలో కనెక్షన్ అంతా పోయి మూమెంటు, స్పర్శ జ్ఞానం పోయినటువంటి పేషెంటు ఎంత రిజల్ట్స్ ఉన్నదో ఏం మాట్లాడుతారో మీరు వినండి. ఏం పేరు? లక్ష్మయ్య. ఏం బాధ ఉన్నది? లేస్తలేవా? ఏం ప్రాబ్లం ఉండే మొత్తం చెప్పాము నాకు. స్పైనల్ కార్డ్ ఇంజరీ సార్. వెన్నుపూస దెబ్బ తాకి ఇంజురీ అయింది. 2 కాళ్ళు స్పర్శ అయింది, నడుము నుంచి. స్పర్శ జ్ఞానం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడెక్కడ పోయి వచ్చారు? ఏ హాస్పిటల్ పోయి వచ్చారు? కిమ్స్, అదేంటి అమెరికన్ హాస్పిటల్, ఇంకా చాలా హాస్పిటల్. ఏం చెప్పారు డాక్టర్లు? వస్తుందని అయితే హోప్ ఎవరు ఇవ్వలేదు సార్. వస్తుంది, ఎవరు ఓపియలే. ఓన్లీ ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పారు. అది కూడా 1.5 years చేయించాను. అంటే ఇప్పుడు ఏమి ఇంప్రూవ్మెంట్ రాలే.
ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 months అవుతుంది సార్. 4 months అవుతుంది. ముందుకు ఇప్పటికి ఏం తేడా వచ్చింది? కొంచెం అంటే హ్యాండ్స్ మీద కొంచెం అదేంటి మొదలు లేచి లేస్తున్నాడు. లేవు నాయన, లే చూపి. వెరీ గుడ్. అప్పుడు ఇట్లా లేవకపోతుండే, లేస్తుంటే అట్లు ఇప్పుడు లేస్తున్నావు అంటే నడుములలో బలం వస్తున్నట్టే. ఎన్ని నెలలైంది ఈశ్వరప్ప క్లినిక్ వాడి? 4 months అవుతుంది. 4 months. ఇంకా 6 నెలలు కానీ నడిపిద్దాం మంచిగా. ఓకేనా? మార్పు మందు పనిచేస్తుందని తెలిసిపోయింది. కంటిన్యూ చేయి. చూడండి, వెన్నుపూస మొత్తం డ్యామేజ్ అయ్యి బెడ్ రీడ్ అయినటువంటి పేషెంట్ లోపల నరాల లోపల వెన్నుపూసలు ప్రాణం వచ్చింది ఓన్లీ 4 monthsలా. ఇంకో 6 months అయితే రన్నింగ్ చేపిస్తానని చెప్పిన. నెక్స్ట్ మరి సక్సెస్ అయినాక మళ్ళీ చూపిస్తా ఆయన నడిచేటప్పుడు. ఇగో ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ కాదన్న కేసులు అలోపతి వైద్యంలో కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులు హోమియోపతిలో సక్సెస్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి. అట్లనే ఇంకో కేసు వెన్నుపూస సర్వైకల్ స్పాండిలైటిస్, డిస్క్ బల్జ్ అయిపోయి ఆపరేషన్ చేసుకున్నా తక్కువగానటువంటి కేసు. సర్వైకల్ బెల్ట్ పెట్టుకొని తిరిగి నెక్ మూమెంట్ లేకుండా ఎంత బాధతో వచ్చిండో. మరి అలోపతిలో ఫెయిల్ అయిపోయి లక్షలు ఖర్చు పెట్టాక మా దగ్గరికి వచ్చిండు. 1 monthలో ఏం రిజల్ట్ ఉందో మీరు చెప్తే వినండి. రాజు గారు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పార్చిగుట్ట. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం? సార్ ఈ ఫైనల్గా నాకు నిలబడలేకపోతున్నాను నేను. మొత్తం నరాలు జల్లుమంటుంటే నాకు. ఇప్పుడు కొంచెం మెడలు కూడా ఇట్లా ఎట్లా అంటే ఫస్ట్ నుంచి అంటుంటాయి, కిరకిర శబ్దం వస్తుంది. ఆ బెల్ట్ పెడుతుంటివి, ఆ బెల్ట్ చూపి. ఇగో బెల్ట్, సర్వైకల్ బెల్ట్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు వాడుకొని 2 రోజులే? 1 month అవుతుంది సార్. 1 monthలో ఏం డెవలప్మెంట్ వచ్చింది? నాకు 40% 30% డెవలప్మెంట్ వచ్చింది. బెల్ట్ పెట్టకుండా ఉండగలుగుతున్నావు. ఉండగలుగుతాను. మళ్ళీ ఇది ఇంత మంచి మందులు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏం చేసారు డాక్టర్లు? బయట ఏం చెప్పారు? బయట చాలా హాస్పిటల్ తిరిగినా సార్. ఏమేమి ఆసుపత్రికి వచ్చినావు? నేను కిమ్స్లో పోయినాను. కిమ్స్లో మానస్ సార్ సర్జరీ కూడా చేసిండు. ఆ తర్వాత ఇక్కడ సునీత మేడం అని ఉండే, ఇంకోటి ఇక్కడ విజయమోహన్ డాక్టర్. తక్కువ కాలేదు సార్ మెడిసిన్స్. మళ్ళీ సర్జరీ అన్నారు నాకు. మళ్ళీ సర్జరీ అంటేనే లాస్ట్ ఫైనల్గా నాకు ఒక నర్సాపూర్ నుంచి అక్కడ మా చుట్టాలు ఉంటారు నర్సాపూర్, అక్కడ మా సడ్డ కూడా చెప్పినంటే ఇక్కడ హోమియోపతి చూడమంటే సార్ దగ్గర మీకు ఫస్ట్ టైం మీకు పెంచాను, మంచి రిజల్ట్ ఉంది. ఇంకొక 6 నెలలు వాడుకో, రన్నింగ్ చేపిస్తా. ఓకే సార్. ఓకే. అదేవిధంగా ఇలాంటి ఇంత పెద్ద కేసు నెక్ మూమెంట్ లేకుండా విపరీతమైన నొప్పితో బాధపడ్డ వాళ్ళకు నొప్పి తగ్గిపోయాయి, మూమెంట్ వచ్చాయి. ఓన్లీ 1 monthలే నెక్ బెల్ట్ పెట్టకుండా ఉండగలుగుతున్నాడు. కాబట్టి ఇది శాశ్వతమైన పరిష్కారం అంటే హోమియోపతిలో ఈ విధంగా అవుతుంది. ఇన్ని సంవత్సరాలు పెయిన్ కిల్లర్లు మింగినా తక్కువ కాకపోయాయి. అదేవిధంగా ఇంకో పేషెంటు ఈ హిప్ జాయింట్ అంటారు, దీన్ని హిప్ జాయింట్, ఈ తోడబొక్కను ఫీమర్ అంటారు. హెడ్ ఆఫ్ ది ఫీమర్ అంటే ఇది ఈ తోడబొక్కలో ఈ హెడ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు దాన్ని. ఈ హెడ్కు రక్త సప్లై కాకపోతే బొక్క ఎండిపోతున్నది, దాన్ని నెక్రోసిస్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫీమర్ అంటారు. దానికి ఆపరేషన్ తప్ప ప్లాస్టిక్ డిస్క్ వేస్తామన్నారు, ప్లాస్టిక్ హెడ్. దానికి ఆపరేషన్ అంటే భయపడి నడవలేని పిల్లగాడు, బాగా నొప్పితో వచ్చిన పిల్లవాడికి మందులు వాడంగానే ఎంత రిజల్ట్ ఉందో చూడండి. ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో. చూడండి. ఏం పేరు నీది? బసంత్. బసంత్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నేను తూరు నుంచి వచ్చాను సార్. తూరు నుంచి. రాయపర్తి నుంచి. ఏం బాధ? నెక్రోసిస్. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ 20. లేచి నిలబెట్టి చూపి. 20. అందులో నీకు రక్త ప్రసరణ ఆగిపోయి బొక్క కీలు ఎండిపోతున్నది. మరి ఏం చెప్పారు డాక్టర్లు? రిప్లేస్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఆపరేషన్ చేసి అది కీలు తీసేసి కొత్త కీలు పెడతామన్నారు. ఎంత ఖర్చు వస్తుంది? 1,04,000 అని చెప్పారు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 month అవుతుంది సార్. 1 month ఎంత మార్పు వచ్చింది? అప్పటికి మార్పు వచ్చేసింది. నొప్పులు కొద్దిగా తగ్గినాయి. తగ్గిందంటే నీకు హీలింగ్ అవుతుంది. ఇంకొక 6 నెలలు వాడుకో, రన్నింగ్ చేపిస్తా. ఓకే సార్. ఓకే, కూర్చో. అంటే స్లో ట్రీట్మెంట్ అని పబ్లిక్లో ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఆ పేషెంట్ 1 monthలో ఎంత రిజల్ట్? బయట హాస్పిటల్లో పెయిన్ తక్కువ కానటువంటి పెయిన్ తగ్గిపోయి మంచిగా నడవగలుగుతున్నాడు. మరి హోమియోపతి ర్యాపిడా స్లోని ప్రజలే గుర్తించాలి. ఈ విధంగా అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. అదేవిధంగా
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ పొట్టతో గ్యాస్ట్రైటిస్, తినే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, ఇరెగ్యులర్ ఫుడ్ వల్ల, ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల పొట్టలో ఈ పేగులలో ఇన్ఫ్లమేషన్స్, దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్తో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి పోయినా తక్కువగానేటువంటి కేసులు ఆ హోమియోపతిలో అద్భుతంగా రిజల్ట్, పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఒక పేషెంట్ చాలా తిరిగి అలసిపోయి విరక్తి వచ్చి జీవితంలో విరక్తి వచ్చి బతకొద్దు అనుకునే టైంలో నా దగ్గరికి వచ్చిండు. అది ప్రజలకు చూపించాలి. ప్రజలు అందరూ కూడా ఎవరు కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాక బాధలు పడుతున్నారు. ఇప్పుడు చెప్పేటోళ్ళు లేక ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. ముంగడికి వచ్చి ప్రజలకు చెప్తే తెలుస్తుంది. అందుకే వాళ్ళ బాధ ఏందో మీకు మీ పేషెంట్ని తీసుకొచ్చినా ఆయన ఎంత బాధపడుతున్నాడో ఏంది, ఆయన సక్సెస్ అయినాక ట్రీట్మెంట్ నేను చూపిస్తా. ఏం పేరు? రాము సార్. ఎక్కడి నుంచి వచ్చినావు? మహబూబాబాద్ సార్. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? గ్యాస్ అల్సరు, ఈ బాధతోటి కడుపులో అన్నం అరగక బాగా అసలు ఏమాత్రం ఓపిక లేకుండా ఇది అయిపోతాను సార్. వెనకాల నొప్పి, ముందు నొప్పి, అన్నం తింటే అన్నం పోవట్లేదు. బాగా లోపటి నుంచి యాసిడిటీ ఎక్కువ లోపటిగా ఈ గొంతు దాకా తట్టేస్తాను సార్. ఈ గొంతు దాకా తట్టేసి ఏం చేయాలంటే ఆ గొంతు వరకు తట్టేస్తే ఆ గొంతు అన్నం నీళ్లు మింగుతా అంటే అసలు లోపడిపోవట్లేదు. అన్నం పోవట్లేదు. ఆ యాసిడిటీ వల్ల బగ మంట వస్తాను. ఆ యాసిడిటీ పోయి ఇట్లా వచ్చి ఆ ముక్కుల నుంచి కూడా యాసిడిటీ పొగలు వస్తున్నాయి సార్ ముక్కుల నుంచి. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ దగ్గర పోతే ఎండోస్కోప్ వేసింది సార్, తగ్గుతుంది పోని ఎసమో ప్రోజోల్, ప్యాంటా ప్రోజోల్ ఇవి వేసింది సార్. ఎసోప్రాల్ పెట్టి ఆయన వాడిన ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2015 సంవత్సరం నుంచి సార్. ఇవన్నీ రిపోర్ట్లు సార్. బాగానే హాస్పిటల్ తిరిగి వచ్చినావు సార్. బాగా హాస్పిటల్ తిరిగి వచ్చింది సార్. మీరు ఇవన్నీ కాయిదాలే, ఎన్ని మందులు వాడినా మరి డాక్టర్లు ఏమంటున్నారు? తక్కువ అవుతుంది అంటారా? తక్కువ అవుతుంది అంటారు. తక్కువ అయితే వాడుకుంటారు. ఎన్ని కాలం అని వాడాలి సార్? వాడుతూనే ఉన్నా. ఎన్ని సంవత్సరాలే? 2015 నుంచి ఇప్పుడు వాడుతూనే. సునీల్ కుమార్ గారు ఖమ్మం దగ్గర పోయినా సార్. 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళ నుంచి ఇంతవరకు నీ కడుపు నొప్పి తక్కువ చేసే డాక్టర్ లేరు. ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినా సార్. నేను మళ్ళీ తక్కువ చేసి చూపిస్తా. నేను యూట్యూబ్ లో చూసిన సార్. మీరు చూసి సార్ దగ్గర పోతా. మీరు చెప్పే ఒక్కొక్క మాట అద్భుతమైన మాటలు నా గుండె కత్తుకుని సార్ దగ్గర పోవాలి, ఎట్టుబడి సార్ దగ్గర నా బాధని విన్నవించుకొని నేను బాగు కావాలని చెప్పి మీ దగ్గర కోరి నేను నిన్న సాయంత్రమే ఫోన్ చేసిన సార్. ఫోన్ చేసి తక్కువ చేసినాక ప్రజలకు తెలిసేటట్టు చేస్తే ఏం కాదు. లోపల గ్యాస్ట్రైటిస్ వచ్చి పేగులు పొక్కినాయి, మళ్ళీ మంచిగా అయితే చేస్తా సార్. చేయండి సార్. చూడండి ఎంత పెద్ద బాధ. ఆయన చెప్తుంటేనే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి పేషెంట్ చాలామంది ఉన్నారు. ఎవరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతలేరు. డబ్బులు పోతున్నాయి, రిపోర్ట్స్ పెట్టి ఖర్చులు పెడుతున్నారు, ఖర్చు అవుతున్నది, ట్రీట్మెంట్ అట్లనే ఉంది. చాలామంది మాకు రోజు ఎక్స్పోజ్ అయితేనే ఉంటారు ఇలాంటి పేషెంట్లు అంతా బాధలతో. అందుకే ప్రజా చైతన్యం కోసమే మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. హోమియోపతిలో అద్భుతమైన సింగిల్ డోస్తోనే అద్భుతంగా రిజల్ట్, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రపంచంలోనే మందులే లేవన్న వ్యాధులకి హోమియోపతిలో ట్రీట్మెంట్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి ప్రపంచంలో మందు లేదని చెప్పి డాక్టర్లు నిర్ణయించేసారు, మెడికల్ సైన్స్. మరి అలాంటి వ్యాధికి వాళ్ళకు కాళ్ళు చేతులు పడిపోతాయి. అంటే మజిల్స్ బాగానే ఉంటాయి కానీ అందులో బలం ఉండదు. అది మస్కులర్ యొక్క డీజనరేషన్ వల్ల, కొంతమంది హెరిడిటరీ వల్ల వస్తుంది. అలాంటి పిల్లలను చాలామంది సక్సెస్ చేసి మీకు చూపిస్తూనే ఉన్నా. రీసెంట్గా ఇంకో యంగ్ అందరూ కూడా 10 years లోపు పిల్లవాళ్ళు పడిపోయేవాళ్ళు. ఇప్పుడు 30 years పిల్లవానికి కూడా అదే పరిస్థితి. ఇంట్లో బెడ్ రీడ్, లేవలేక నడవలేక ఉండే పిల్లవాడిని, బాత్రూమ్ కూడా పోలేనటువంటి పిల్లవానికి ఇప్పుడు మనం మందులు ఇచ్చినాం. 3 నెలల అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నది. మరి ప్రపంచంలో మందు లేదన్నటువంటి రోగానికి హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తే 2 రాష్ట్రాలకించి కూడా ఎక్కడెక్కడనో మన మూలలో పల్లెటూళ్ళ నుంచి ఈ వీడియో ప్రోగ్రామ్ చూసి ప్రజలు మన దగ్గరికి వస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు కన్ను తెలుసుకుంటలేవు. ఎందుకు ప్రభుత్వాలకు ఎందుకు తెలుస్తలే? ఇంత అద్భుతమైన వైద్యం ఉంది, హోమియోపతిని ఎందుకు ప్రచారం చేస్తలేరు అనేది ప్రజల్లో రావాలి. ఇది కొంత కుతంత్రాలతో ఈ వైద్యాన్ని తొక్కేస్తారు. కాబట్టి ప్రజలకు చైతన్యం తీసుకోవడానికే ఈ యొక్క ప్రోగ్రామ్స్ మీకు చూపిస్తడం జరుగుతుంది. మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఆయన ఎంత మంచిగా అయిందో మీరు చూడండి. పేషెంట్ ఏం పేరు? సీను. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప మందులు వాడబట్టి? 3 నెలలు అవుతుంది సార్. దేనికోసం వాడుతున్నావు? మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు 3 నెలల నుంచి ఏమేమి మార్పు వచ్చింది?
కొంచెం యాక్టివ్నెస్ ఉంది సార్. కొంచెం నా పని కొంచెం చేసుకోగలుగుతున్నాను. వెరీ గుడ్. కండరాలలో ఏమనిపిస్తుంది? కండరాలు పొట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది. పొట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది. మరి 3 నెలలకి అంత రిజల్ట్ అంటే ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేపిస్తాడు చేస్తా చేయండి సార్. బయట డాక్టర్లు ఏం చెప్పారు? మందు లేదన్నారు సార్. దీనికి మందే లేదన్నారు ప్రపంచంలో. మరి అసలు హోమియోపతిలో పనిచేస్తుంటే హోమియోపతి పవర్ఫుల్లా కాదా? అది చూడండి. అసలు బెడ్ మీదకి లేవలేనట్టు పేషెంటు మన మందులు వాడినాక నడవగలుగుతున్నాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ప్రత్యక్ష సాక్ష్యాలు మీకు చూపిస్తున్నా, ప్రజల లోపల చైతన్యం రావాలి. ఓకే సార్, మరి ఇంతమందిని మీరు ప్రత్యక్షంగా హోమియోపతి వైద్యంతో మంచి వాళ్ళకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు, ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది. మరి వారి కోసం మీ విజిటింగ్స్ ఎక్కడెక్కడ ఉంటుంది, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా? ముఖ్యంగా డైలీ హైదరాబాద్లో ఉంటాను, చిక్కడపల్లిలో. ప్రతిరోజు తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్ చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఉంటాయి. ఈ వారంలో 6 రోజులు ఉంటా. ప్రతి వారం గురువారం ఒకటి ఏపీకి విజిట్. ఏపీ ప్రజలు చాలామంది ఏపీ నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు, చాలా 100 కిలోమీటర్లకి నుంచి హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనకి ఈ ఏపీ విజిటింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా మన క్యాంప్స్ టైమింగ్స్ మీరు నోట్ చేసుకోండి, ఆ ప్లేస్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం, నెలకు 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాల్లో ఏపీకి కేటాయించడం. ఫస్ట్ గురువారం విజయవాడ, ఈ నెల 4వ తారీఖు అయిపోయింది. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. రాజమండ్రి చుట్టూ ఉన్నటువంటి కాకినాడ కానీ ఇతర జిల్లాలందరూ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు ఇవంతా కూడా మీరు రాజమండ్రికి ఇప్పుడు ఈ నెల 11వ తారీఖు ఉన్నది. 11వ తారీఖు నాడు రాజమండ్రి విజయ్. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. విశాఖ చుట్టూ ఉన్న జిల్లాలో ఒరిస్సాకి వెళ్ళి కూడా వస్తారు జనాలు మా దగ్గరికి. ఒరిస్సా, విజయనగరము, విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాలంతా కూడా మీరు విశాఖపట్నంలో 11వ తారీఖు విజిట్ చేయొచ్చు. 18వ తారీఖు విశాఖపట్నం, 18వ తారీఖు. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాలు ఏవైతే నెల్లూరు, కడప అండ్ హిందూపూర్ అండ్ చిత్తూరు ఈ జిల్లాల ప్రజలంతా కూడా ఈ యొక్క 25వ తారీఖు, ఈ నెల 25వ తారీఖు తిరుపతి విజిట్ ఉంది. ఇట్లా 1st, 2nd, 3rd, 4th గురువారాలన్నీ కూడా ఏపీ కేటాయించడం. ఏపీ ప్రజలందరూ కూడా దగ్గరలో ఉన్న సెంటర్లో మీరు వచ్చి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది ఏపీకి కూడా 200 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చేటోళ్ళు ఉన్నారు, 300 కిలోమీటర్లకు. వాళ్ళు కూడా ఏపీ విజిటింగ్ సెంటర్లకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో కూడా హైదరాబాద్ అంటే చూడలేము సార్, హైదరాబాద్కి మీ దగ్గరికి రాలేకపోతున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా అమెరికా, ఇతర దేశాలకే పంపిస్తున్నాం. మనకు ఇక్కడ 25 దేశాలకు మన మందులు పోతున్నాయి హైదరాబాద్ నుంచి. అదేవిధంగా మీరు ఇంటి దగ్గర ఉండి కూడా నాది ఇక్కడ ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నంబర్ 944, మీరు అక్కడికి అడ్రస్ పెట్టండి, మీ బాధల రిపోర్ట్స్ పెట్టండి, ఆ నంబర్తో నాతో మాట్లాడండి. మీకు డైరెక్ట్గా మీ బాధలన్నీ తెలుసు. వీడియో కాల్ చేసి మీతో బాధలు మాట్లాడి మీకు మెడిసిన్ పంపిస్తాం. ఈరోజు కొరియర్ వేస్తే 24 hours రేపటి వరకు మీకు అందుతుంది. కాబట్టి మీరు రాలేని వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఇంత దూరం వచ్చి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మీకు మిగిలిపోతాయి. మీరు ఇంటి దగ్గర ఉండే మీ ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే మీరు డైరెక్ట్గా వీడియో కాల్. మాకు కావాల్సింది వ్యాధి యొక్క లక్షణాలు, మానసిక లక్షణాలు, వ్యాధి సిమ్టమ్స్ కావాలంతే. అవి చూసుకొని మేము వీడియో మందులు పంపిస్తాం. ఈ విధంగా 25 దేశవ్యాప్తంగానే అన్ని రాష్ట్రాలకే కాకుండా 25 దేశాలకు మన మందులు పంపిస్తున్నామంటే అద్భుతం. అమెరికాలో సంపన్నమైన దేశం అమెరికాలో ఉన్న వాళ్లకు వ్యాధులే తగ్గుతలేవంటే అర్థం చేసుకోండి. సోరియాసిస్ తగ్గించే డాక్టర్లే లేరు. వాళ్ళకి ఇక్కడ నుంచి పోయి అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ విధంగా ప్రజలకు అందుబాటులో హైదరాబాద్లో ఉంటూ హోమియోపతిని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నదే ఏకైక లక్ష్యంగా డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు హోమియోపతి పితామహుడు మన కోసం ఎంతో జీవితమంతా త్యాగం చేసి ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. ప్రజలకు అందించాలి, తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం అందాలని. ఇలాంటి వైద్యాన్ని ప్రజలకు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజలకు మంచి డాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే హోమియోపతిలో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నివారించవచ్చు. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో డాక్టర్ శ్రీవాణి గారు కూడా అందుబాటులో ఉంటారు. డాక్టర్ శ్రీవాణి మా అన్న కూతురు. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ అండ్ కుకుట్పల్లిలో కూడా
డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు కుకుట్పల్లి ప్రజలు కూడా చాలామంది ఫోన్ చేసి మేము సిటీలో ట్రాఫిక్లో ఈదుకుంటూ రావడం జరుగుతుంది సార్, ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఒకటి ఎల్బీ నగర్ అవతలకి వనస్థలిపురంకి రావడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి త్వరలో నెలకొక విజిట్ హాఫ్ డే 4 to 10 PM వరకు అక్కడ ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ వీక్ వరకు మీకు ఆ యొక్క టైమింగ్ చెప్తా, ఆ ప్లేస్ చెప్తా, మీరు అక్కడ కూడా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి యొక్క ఏకైక లక్ష్యం. ఓకే సార్, అంటే మిగతా పేషెంట్స్ల గురించి వారికి వ్యాధి గురించి తెలియజేస్తారా? ఓకే, ఒక లేడీ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వచ్చినా గాల్ బ్లాడర్ ఏదైనా ఆపరేషన్ అంటున్నారు ఈ జనం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఎట్లా తగ్గుతుందో మీరు పేషెంట్స్ చెప్తారు వినండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినా సరే ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. కానీ కొంతమందికి లేట్ అవుతుంది, మాకు ఇంకా తగ్గలేదు సార్ అంటారు. అది లేట్ అవ్వడం అనేది మీరు వాడే పద్ధతి మీద ఉంటుంది. మీరు చాలామందికి మేము ఎట్లుంటుంది అంటే తీసుకుపోయిన మందులు వాళ్ళు టైంతో వాడకుండా పక్కకు పెట్టి జ్ఞాపకం వచ్చినప్పుడు వేసుకోవడము, అవి కనిపించినప్పుడు వేసుకోవడము, ఈ విధంగా చేస్తే హోమియోపతి మందులు ఎట్లా పనిచేస్తే చెప్పండి. ఎవరైతే మేము చెప్పినట్టుగా పాటిస్తున్నారో, ఎవరైతే కరెక్ట్గా టైం టు టైం మందులు వేసుకుంటారో 24 hours మార్పు వితిన్ షార్ట్ టైంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది. కాబట్టి మీ పొరపాట్లు కూడా మీరు వాడకుండా దానికి సంబంధించిన పథ్యం చేయకుండా డాక్టర్ దగ్గర 3 నెలలు వాడినాము, 1 ఏడాది వాడినాము అనొద్దు. మీరు కరెక్ట్ వాడి కరెక్ట్ మేము చెప్పిన పద్ధతిలో వాడితే ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఒక లేడీ కామారెడ్డికి వెళ్ళి వచ్చింది, ఏం బాధ గాల్ బ్లాడర్ స్టోన్స్ వితిన్ 1 monthలో ఏం చెప్తుందో వినండి. ఏం పేరు? గంగమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? పెద్ద కొడుకోలు మండలం. ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా. ఏం బాధతో వచ్చినావు? కడుపు నరం వస్తుంది. ఎక్కడి వచ్చింది? పైన లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇక అది స్కానింగ్ తీపిస్తే రైట్ సైడ్ వెళ్ళింది. అది స్కానింగ్ ఏం వెళ్ళింది? కుర్పు వెళ్ళింది, కుర్పు ఉందని చెప్పి. ఇంకా ఇక కుర్పు వలన ఏమో దొడ్డి సాపు రాలే కొన్ని రోజులు. లెఫ్ట్ సైడ్ నరం వచ్చింది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. రాళ్ళు 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 నొప్పి ఉండే నీకు. ఇప్పుడు మందులు వాడినాక ఎట్టుంది మరి? ఎన్ని రోజులు వాడినావు? 1 నెల. 1 నెలలో ఏమేమి తక్కువ ఉంది? ఇక అదే లెఫ్ట్ సైడ్ కొంచెం సంట దొడ్డికి పోతే మంచిగా రావట్లేదు అనమాట. మంచిగా వస్తుంది నొప్పి, మోషన్ కూడా సాపు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పని చేస్తుంది, రాళ్ళు కరిగిపోతుంది, నీ పేగులల్లో ఇన్ఫెక్షన్ పోతుంది. కంటిన్యూ చేసుకో 6 నెలలు. ఎన్ని రోజులు? 6 నెలలు వాడు. 6 నెలలు వాడన్నా? ఈ విధంగా ఆపరేషన్ లేకుండా స్టోన్స్ వచ్చినా సరే, కిడ్నీ స్టోన్స్ వచ్చినా సరే, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, సిస్టులు, పీసీఓడి అంటారు, పీసీఓడి వచ్చినా సరే, ఎలాంటి మాస్ పెరిగినా హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ కాబట్టి సింగిల్ డోస్ వేస్తే వితిన్ షార్ట్ టైంలో దాని యొక్క మెకానిజం అంతా కూడా కరిగిపోతుంది. ఉదాహరణకు మీద లోపటి అంటే మీరు చూడలేరు, చేత ఈ డాక్టర్ ఇట్లా చెప్తారులే అనుకుంటారు. మీద కూడా కనిపించే గడ్డలు కూడా ఎట్లా కరిగిపోతాయో. విశాఖపట్నం ఒరిస్సాకి వెళ్ళి ఒక అమ్మాయి వచ్చింది విశాఖపట్నం బ్రాంచ్కు. నెత్తిలో నిమ్మకాయ అంత ట్యూమర్ ఉండే. వితిన్ 4-5 monthsలో ఆ ట్యూమర్ ఎట్లా కరిగిపోయిందో వాళ్ళు చెప్తారు వినండి. అవలిక ఎక్కడి నుంచి వచ్చిర్రు? జైపూర్ నుంచి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చిన విశాఖపట్నం. ఏం బాధ? ఏం బాధ అమ్మ నీ బిడ్డనా? స్కిన్ సిస్ట్ గడ్డ కట్టింది ఇక్కడ. ఇప్పుడు ఎన్ని రోజులే వాడుకొని మొత్తం కరిగిపోయింది కదా. గుడ్. అప్పుడు ఎంత పెద్దగా ఉండే? నిమ్మకాయ ఎంత ఉండే? ఇప్పుడు ఏమైంది? మొత్తం ఎండిపోయింది. బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఇది రాకముందు డాక్టర్లు ఏం చేస్తామన్నారు? ఇప్పుడు ఇక్కడ ఈశ్వరప్ప ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. ఇది మీద చూసే సిస్టు, లోపల కూడా గిట్లనే ఉంటాయి సిస్టులు. అంటే ఆపరేషన్ లేకుండా ఎట్లా తగ్గుతాయండి? ఒక గిట్ట తగ్గుతాయి హోమియోపతిలో కూడా. కాబట్టి మీద ఎట్లా తగ్గిందో లోపల ఉన్న సిస్టులు కూడా అట్లా తగ్గుతాయి. కొంతమంది అడుగుతారు ఆపరేషన్ లేకుండా ఎట్లా తగ్గుతాయి అంటారు. ఎట్లా తగ్గుతాయి? నీకు కళ్ళకి కనిపిస్తలే ఇప్పుడు? మళ్ళా నమ్మకం, అందరికీ నమ్మకం మంచిగా అవుతుందమ్మా. ఓకేనా? మంచిగా వాడుకో. మంచి డాక్టర్ దగ్గర పోతే అందరికీ నమ్మకం వస్తుంది. గుడ్డిగా ఎక్కడో పోయి మందులు వాడి మీరు కరెక్ట్ సిమ్టమ్ చెప్పకపోతే, మందు మ్యాచ్ కాకపోతే, పని చేయకపోతే డాక్టర్ నాన్నరు హోమియోపతిని బదనాం చేస్తారు. హోమియోపతి మందులు వాడినా 3 ఏళ్ళు తగ్గలేదు అంటున్నారు. అది తప్పు. ఎక్కడైతే డాక్టర్ని ఎన్నుకుంటారో అక్కడ కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది.
అదేవిధంగా క్యాన్సర్ కేసులు కూడా నేను చాలా చూపించిన. నాది యూట్యూబ్ ఐడి డాక్టర్ బసవనందం దండెపు, ఆ కింద ఐడి ఉన్నది యూట్యూబ్ ఐడి. మీరు ఆ యూట్యూబ్లో మీరు పోయినట్టయితే మీకు ఎలాంటి కేసులు అయినా సక్సెస్ కేసులు అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. ప్రజలు ఏం చెప్తున్నారు, ఎట్లా సక్సెస్ అవుతుంది, ఆ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి ఏ సమస్య ఉన్నా అందులో వెళ్ళి మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. చాలామంది ఫోన్ కాల్ చేసి ఈ ప్రాబ్లం తగ్గుతుందా, ఇది తగ్గుతుందా అని చెప్పి మాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి. అట్లా కాకుండా మీకు ఏ రోగం ఉన్నా ఆ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళ రిపోర్ట్లు చూడండి, మీరు నెక్స్ట్ మా దగ్గరికి విజిట్ చేయండి. అదేవిధంగా క్యాన్సర్ అంటేనే ప్రపంచంలో భయంకరమైన జబ్బు. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. లాస్ట్ మూమెంట్ క్యాన్సర్ అనగానే భయంలో పడిపోయి ఇల్లు వాకిలు అమ్ముకొని ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. ట్రీట్మెంట్ ఎట్లుందంటే హింస పెట్టడమే, మళ్ళీ రేడియోథెరపీ, కీమోథెరపీ, హింస. ఆ పెద్ద మనుషులు చచ్చే ముంగట వాళ్ళని హింస పెట్టి చంపిన దానికంటే హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. ప్రజలకు తెలియదు. ఇది సింగిల్ డోస్తోనే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. క్యాన్సర్ కేసులు ఎన్నో సక్సెస్ చేసిన యూట్యూబ్లో చూడండి. మొన్ననే 1 మంత్ బ్యాక్ ఒక కేసు అద్భుతమైన ట్రీట్మెంటు. నాలుకకు నిమ్మకాయ అంత క్యాన్సర్ పుట్టింది. నమ్మలేదు, మాటలు రాలేదు, మింగడానికి రాదు. గత వారంలో కూడా ఒక కేసు టంగ్ క్యాన్సర్ చూపించిన, అది కూడా 1 మంత్లో అద్భుతం. ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్ ఉన్నాడు అతను. ఇప్పుడు ఇంకో కొత్త కేసు, ఇది కూడా చూడండి. ఆమెకు 1 మంత్ మందులు వాడిన తర్వాత ఏం మాట్లాడుతుందో మీరు వినండి. ఖమ్మం నుంచి వచ్చింది. నారాయణమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఖమ్మం నుంచి. ఏం బాధ? నాలుకెక్కు క్యాన్సర్. బయట పెట్టు, అక్కడ పక్కకు తింపు. సైజ్ తగ్గింది కదా? తగ్గిందా లేదా? ఏమేం బాధలు తక్కువ ఉన్నాయి చెప్పు. ఇది కాదు, ఇక్కడ రాకముందుకు ఇప్పటికి ఏం తేడా వచ్చింది చెప్పు. తేడా వచ్చింది, 2 మందికి ఒక మాట కూడా తేడా వచ్చింది. మాట మంచిగా వస్తుంది, ఇంకా మింగడం మంచిగా వస్తుంది. నమ్ములు వస్తుందా? నమ్మనిస్తుంది, బాగానే మింగనిస్తుంది. నొప్పి తగ్గింది. ఓకే, ఇక ఇట్లనే కంటిన్యూ చేసుకో 6 నెలలు, సంవత్సరం మొత్తం. నీకు ఆపరేషన్ లేకుండా, కీమోథెరపీ పెట్టకుండా తక్కువ చేస్తా. ఓకేనా? ఓకే సార్, హోమియోపతి ద్వారా వైద్యం అందించడం మనము ఇదొక అద్భుతంగా చూస్తున్నాం. ఎంతోమంది సక్సెస్ రేట్లను కూడా చూస్తున్నాము. సో మీరు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ద్వారా ఎంతోమందిని నయం చేస్తున్నారు, అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ ప్లస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్.